నమస్కారం. మనందరికీ అప్పుడప్పుడు అద్భుతమైన ఐడియాలు వస్తుంటాయి కదా, కాని వాటిలో కొన్ని మాత్రమే ఎందుకు సక్సెస్ అవుతాయి? చాలాసార్లు సమాధానం ఆ ఐడియాలో ఉండదు, దానికి ముందు వేసే ఒక స్టెప్లో ఉంటుంది. ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే ప్రాబ్లం స్టేట్మెంట్ని రూపొందించే కళ. ఏ గొప్ప ఆవిష్కరణకైనా ఇదే పునాది. పదండి, దీని వెనుకున్న రహస్యాలేంటో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచాన్ని మార్చేయగల సత్తా ఉన్న ఎన్నో ఐడియాలు, ప్రాజెక్టులు ఎందుకు మధ్యలోనే ఆగిపోతాయి? సమస్య టెక్నాలజీలోనో లేక డబ్బులోనో కాదు. అసలు కారణం మనం ఊహించిందే కాదు. ఈ ప్రశ్నతోనే మన మొత్తం విశ్లేషణ మొదలవుతుంది. ఇక్కడే ఉంది అసలు విషయం. గొప్ప ఐడియాలు చెడ్డ సొల్యూషన్స్ వల్ల ఫెయిల్ అవ్వవు. ఈ స్లైడ్లో చూస్తున్నట్టు అవి తప్పుడు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడం వల్లే ఫెయిల్ అవుతాయి. అంటే ఏంటి? మన దగ్గర అద్భుతమైన తాళం చెవి ఉంది, కాని మనం తప్పుడు తాళాన్ని తెరవడానికి ప్రయత్నిస్తున్నామన్నమాట. అందుకే సరైన సమస్యను గుర్తించడమే అసలైన సవాలు. అయితే ఈ గందరగోళంలో మనకు దారి చూపే ఒక హీరో ఉంది. అదే ప్రాబ్లం స్టేట్మెంట్. దీన్ని మన ప్రాజెక్ట్కి ఒక కంపాస్ లేదా ఒక మ్యాప్ లాంటిదనుకోవచ్చు. మొత్తం టీంని ఒకే దారిలో నడిపిస్తుంది, మన టైంని, ఎనర్జీని వృధా అవ్వకుండా కాపాడుతుంది. మరి ఒక పవర్ఫుల్ ప్రాబ్లం స్టేట్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఈ ప్రయాణంలో మనం 4 ముఖ్యమైన దశలు చూస్తాం. ఫస్ట్, అసలు సమస్య స్వరూపమేంటో అర్థం చేసుకోవడం. సెకండ్, దాని ప్రభావాన్ని కొలవడం. థర్డ్, మన ఊహలకి ఆధారాలు అంటే రుజువులు చూపించడం. ఫైనల్గా, అసలు మన విజయం ఎలా ఉంటుందో ముందే నిర్వచించుకోవడం. ఈ దశలు మనని ఎలా సరైన దారిలో నడిపిస్తాయో చూద్దాం. సరే, మొదటి భాగంలోకి వచ్చేద్దాం. సమస్య యొక్క స్వరూపం. ఇక్కడ మనమందరం ఒక డిటెక్టివ్లాగా లేదా ఒక డాక్టర్లాగా ఆలోచించాలి. చూడండి, ఒక మంచి డాక్టర్ సిమ్టమ్స్ చూడగానే ట్రీట్మెంట్ మొదలుపెట్టరు కదా. ముందు వ్యాధి ఏంటో ఖచ్చితంగా నిర్ధారిస్తారు. మనం కూడా అంతే. సొల్యూషన్ గురించి ఆలోచించే ముందు సమస్యని లోతుగా విశ్లేషించాలి. ఈ విశ్లేషణ కొన్ని చాలా బేసిక్ ప్రశ్నలతో మొదలవుతుంది. అసలు సమస్యేంటి? ఈ సమస్య వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు? వాళ్ళు ఎవరు? ఇది ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది? ఈ ప్రశ్నలు చూడటానికి సింపుల్గా అనిపించొచ్చు, కాని వీటికి మనం చెప్పే సమాధానాలే మన ప్రాబ్లం స్టేట్మెంట్కి బలమైన పునాది వేస్తాయి. చాలాసార్లు మనకు పైకి కనిపించేది సమస్య కాదు, కేవలం దాని లక్షణం మాత్రమే. అసలు కారణాలు లోతుగా ఉంటాయి. మనం ఆ లోతుల్లోకి వెళ్ళాలి. అసలు ఈ సమస్య ఎందుకు మొదలైంది? దీని వెనకున్న అసలు కారణాలేంటి? ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సొల్యూషన్స్ ఎందుకు సరిపోవట్లేదు? ఈ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఓకే, మనం సమస్యని డిఫైన్ చేశాం, కాని ఆ సమస్య ఎంత పెద్దది, దాని ఇంపాక్ట్ ఎంత? ఇక్కడే మన రెండో భాగం వస్తుంది. ముఖ్యమైన వాటిని కొలవడం. అంటే ఆ సమస్య వల్ల కలిగే బాధను, నష్టాన్ని నంబర్స్లోకి మార్చడం. సమస్యను కొలవడం అనేది ఒక వ్యక్తిగత అనుభవంతో మొదలవుతుంది. ఉదాహరణకి, ఇక్కడ ఒక యూజర్ ఏమంటున్నారో చూడండి. ఆ 30 నిమిషాల ఫ్రస్ట్రేషన్, అది కేవలం ఒక వ్యక్తి కథ. కాని ఇలాంటి కథలు వేలల్లో, లక్షల్లో ఉంటే పరిస్థితి ఏంటి? ఆ ఒక్కో వ్యక్తి 30 నిమిషాల సమయం వృధా అనేది ఒక కంపెనీ లెవెల్లో చూస్తే సంవత్సరానికి $1.5 మిలియన్ నష్టంగా మారుతుంది. చూసారా? ఒక చిన్నగా కనిపించే సమస్య వెనుక ఎంత పెద్ద ఆర్థిక ప్రభావం దాగి ఉందో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఇంకా పెద్దదిగా చూద్దాం. ఈ సమస్య కేవలం మన కంపెనీకో, మన యూజర్లకో మాత్రమే పరిమితం కాదు. ఈ చార్ట్ చూస్తే వేరే ఇండస్ట్రీలతో పోలిస్తే మనం టార్గెట్ చేస్తున్న సెక్టర్లో ఈ అసమర్థత చాలా చాలా ఎక్కువగా ఉంది. అంటే ఏంటి? ఇది పరిష్కరించడానికి ఒక అద్భుతమైన అవకాశమున్న ఒక పెద్ద సమస్య అని క్లియర్గా తెలుస్తోంది. ఇప్పుడు మన దగ్గర ఒక సమస్య ఉంది. దాని సైజు ఎంత పెద్దదో కూడా తెలుసు. కాని ఇది నిజంగా ఒక సమస్య అని మనం చెప్తున్న మాటని తిరుగులేనిదిగా ఎలా మార్చాలి? అక్కడికే మన మూడవ భాగం వస్తుంది. ఊహల నుండి రుజువులకు ప్రయాణించడం. మన నమ్మకాలని వాస్తవాలతో, డేటాతో నిరూపించడమన్నమాట. మన వాదనను ఇప్పుడు బలమైన సాక్ష్యాలతో నిరూపిద్దాం. ఈ టేబుల్ చూడండి. అనలిటిక్స్ ఏం చెప్తున్నాయి? 65% యూజర్లు మధ్యలోనే ప్రాసెస్ వదిలేస్తున్నారు. హెల్ప్ డెస్క్ లాగ్స్ ప్రకారం 40% టికెట్లు ఇదే సమస్య గురించి వస్తున్నాయి. ఇవి మన అభిప్రాయాలు కాదు, ఇవి ఫ్యాక్ట్స్. మన చేతుల్లో ఒక సీరియస్ సమస్య ఉందని ఈ నంబర్లు గట్టిగా చెప్తున్నాయి. డేటా మనకు ఏం జరిగిందో చెప్తుంది, కాని ఇలాంటి నిజమైన అనుభవాలు ఎందుకు జరిగిందో వివరిస్తాయి. ఈ ఒక్క వాక్యం చాలు ఆ నెంబర్ల వెనకున్న కథ ఏంటో చెప్పడానికి.
ప్రస్తుతం ఉన్న సొల్యూషన్స్ ఎందుకు సరిపోవట్లేదో ఇది చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సరే, మనం సమస్యను అర్థం చేసుకున్నాం, దాని ప్రభావాన్ని కొలిచాం, రుజువులతో నిరూపించాం. ఇప్పుడేంటే, ఇప్పుడు మనం చివరి, బహుశా అత్యంత ముఖ్యమైన భాగానికొచ్చాం: విజయాన్ని నిర్వచించటం. ఎందుకంటే గమ్యమేంటో తెలియకుండా ప్రయాణం మొదలుపెట్టడం కరెక్ట్ కాదు కదా. మనం గందరగోళం నుండి ఒక స్పష్టమైన విజయానికి వెళ్ళాలి. అంటే సమస్య సాల్వ్ అయిపోయింది అని మనం ఎప్పుడు చెప్పగలం? ఆ ఫ్యూచర్ స్టేట్ ఎలా ఉంటుంది? ఏ నంబర్లు మారితే మన సక్సెస్ అయినట్టు? యూజర్ల టైం సేవ్ అవుతోందా? వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తగ్గుతోందా? ఈ విజయాన్ని ఎలా కొలుస్తామో ముందే డిసైడ్ చేసుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్, ఈ 4 దశలు మనల్ని ఒకే ఒక్క ఫైనల్ ప్రశ్నకు తీసుకువస్తాయి. అసలు ఈ సమస్యను పరిష్కరించడానికి మన టైంని, మన డబ్బుని, మన ఎఫర్ట్ని పెట్టడం కరెక్టేనా? ఈ ఫ్రేమ్వర్క్ మనకు కేవలం సమస్యను నిర్వచించడమే కాదు, ఈ ప్రశ్నకు చాలా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పడంలో కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే: గొప్ప ఆవిష్కరణలు గొప్ప సమాధానాలతో మొదలవో, అవి గొప్ప ప్రశ్నలతో మొదలవుతాయి. మనం పరిష్కారాలను వెతకడం కాసేపు ఆపి సరైన సమస్యను ప్రేమించడం మొదలుపెడితే అద్భుతమైన పరిష్కారాలు అవే వస్తాయి.